కొత్త మెరుపులతో మీ జెమిని. ఇక్కడ కథ మీది, కల మీది, ఆట నాది, కోటి మీది. రండి గెలుద్దాం, ఎవరు మీలో కోటేశ్వర్లు. వరల్డ్స్ బిగ్గెస్ట్ కుకింగ్ రియాలిటీ షో ఇప్పుడు మన తెలుగులో మాస్టర్ షెఫ్ తెలుగు. కొత్త మెరుపులతో మీ జెమిని. వాట్ హ్యాపెన్ టు యు అమ్మా? నువ్వు ఏ విషయమైనా ఎక్కువ రోజులు మైండ్లో పెట్టుకోవడం ఇదే ఫస్ట్ టైం. ఆ అమ్మాయి తప్పు చేసింది ఓకే, కానీ అందుకు తను సారీ చెప్పింది కదా. జస్ట్ ఫర్గివ్ అండ్ ఫర్గెట్ హర్. ఇంక ఈ విషయం వదిలేయమ్మా. వదిలేయడానికి, మర్చిపోవడానికి జరిగింది సన్మానం కాదురా, అవమానం. పెద్దమ్మా, నువ్వెప్పుడొచ్చావు? వచ్చి చాలాసేపు అయింది. నీకు జరిగిన అవమానం గురించి తెలుసుకుని వచ్చాను. కానీ అది ఎందుకు జరిగింది, ఎవరి వల్ల జరిగిందనేది ఇంతవరకు జరిగిందంతా చూసిన తర్వాతే నాకు అర్థమైంది. మీ అమ్మ అంటే పరువుకి, దర్పానికి మారుపేరురా. అలాంటి మీ అమ్మకు అనవసరమైన జాలిని, ఎందుకు పనికిరాని పాపం అనే భావన కలిగించి తనని తక్కువ చేస్తారా? ఇందులో అమ్మ తక్కువ అవడం ఏముంది బామ్మ? ఆ అమ్మాయి తనంతట తానే వచ్చి సారీ చెప్పింది కదా. అమాయకత్వంతో చేసిన తప్పుని క్షమించచ్చు, కానీ అహంకారంతో చేసిన తప్పుని క్షమించకూడదు. సూపర్ మార్కెట్లో మీ అమ్మకి జరిగిన అవమానం తెలిసి ముసలిదాన్ని నేనే రగిలిపోయాను. మీరు మాత్రం పోనీలే, వదిలేయని నీతి వాక్యాలు చెప్తారా మీరు? పెద్దమ్మా, ఈ విషయం నీకెలా తెలిసింది? వేదా, నేనే చెప్పేశాను. తనైతే నేను కన్సోల్ చేస్తుందని. ఊరంతా తెలిసిన విషయం నాకు తెలియకుండా ఎలా ఉంటుందనుకుంటున్నావు వేదా? ఆ వీడియో ఫోన్లో కూడా వచ్చిందంట కదా. ఇందాకే మన ఊరి కుర్రాడు ఫోన్ చేసి నన్ను అడిగాడు. వాంటెడ్ గానే ఈ వీడియోని సోషల్ మీడియాలో లీక్ చేసినట్టున్నారు వదినా, చూడు. వాట్ ద హెల్? అత్తయ్య, ఈ వీడియో కంటెంట్ ని వెంటనే డిలీట్ చేయించాలి. నేను చూసుకుంటాను సిద్ధు. ఇప్పుడే వెళ్ళి సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ ని అప్రోచ్ అవుతాను. నేను వస్తాను అత్తయ్య. అమ్మా, ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్. డోంట్ వరీ. పద అత్తయ్య. కమ్. చూస్తూ నిలబడ్డావంటే లోపలికెళ్ళు, మీ అమ్మతో మాట్లాడాలి. వేదా, నిన్ను అవమానించిన వాళ్ళకి బుద్ధి చెప్పి
ఇంకొకసారి నీ జోలికొస్తే ఏం జరుగుతుందో అర్థమయ్యేలా చెయ్యాలి. అప్పుడే ఇంకొకరు అలా చేయకుండా ఉంటారు. నువ్వు ఆ పిల్లని కేవలం నీ కాబోయే కోడలి జీవితంలో నుంచి మాత్రమే పంపించాననుకుంటున్నావు. నువ్వు చేయాల్సింది అది కాదు వేద. ఆకులు కొమ్మలు నరుక్కుంటూ కూర్చుంటే ఏం లాభం? అవి మళ్ళీ మళ్ళీ మొలకెత్తుతాయి. అసలు మొదలే లేకుండా నరికేస్తేనే మొదటికే మోసం జరగకుండా ఉంటుంది. వ్యాపారంలో ఎత్తుకు పై ఎత్తు వేసి ఎక్కడం తెలిసిన నీకు ఏ ఎత్తు ఎక్కడ ఎలా వెయ్యాలో, ఏ పావుని ఎక్కడ ఎలా కదపాలో నీకు చెప్పాలా వేదా? ఆంటీ, నన్ను క్షమించండి. కావ్య ఎప్పుడూ చెప్తూనే ఉంటుంది, నీకు అనవసరమైన విషయాల్లో తలదూర్చకే, ఎప్పుడో ఒకసారి ప్రాబ్లం ఫేస్ చేస్తావని. నేనే వినిపించుకోలేదు. ఇప్పుడు నా వల్ల కావ్య సుశాంత్ దూరం అవుతారేమో అని భయంగా ఉంది. అంజలి, నువ్వేంటిక్కడ? స్కూటీ రిపేర్ అయింది కావ్య. అవునా? ఎక్కడికి బయలుదేరావు? అబ్బా, నా పిచ్చి క్వశ్చన్ చూడు. ఇంకెక్కడికి? నా దగ్గరికే బయలుదేరుంటావు. అవును. స్కూటీ ఆగిపోతే నాకు కాల్ చేయొచ్చు కదా? చేద్దాం అనుకున్నాను, కానీ ఇంతలో నువ్వే వచ్చేసావు. ఓకే, సరే రా, బయలుదేరి వెళ్దాం. స్కూటీ? ఓ, స్కూటీ దీనికి ఒకరున్నారు. చెప్పు కావ్య. సుశాంత్, ఇక్కడ రోడ్ నెంబర్ 12లో అంజలి స్కూటీ రిపేర్ అయి ఆగిపోయింది. నేను తనని కారులో తీసుకుని వెళ్తున్నాను. నువ్వు కాస్త స్కూటీని రిపేర్ చేయించి ఆ ఇంటికి తీసుకొచ్చేసేయ్. ఓకే? ఓకే. అదేంటి కావ్య, సుశాంత్కి చెప్పావు? బాగోదేమో. ఎందుకు బాగోదు? తనే మళ్ళా ఫీల్ కాడ్లే. అవును, ఈ రూట్లో వెళ్తున్నావు? వేరే ఎక్కడికైనా వెళ్ళాలా? వేరే ఫ్రెండ్ని కలిసి వస్తున్నాను కావ్య. నీకు అబద్ధం చెప్పినందుకు సారీ కావ్య. నిజం చెప్తే నువ్వు వెళ్ళి గొడవ పడతానంటావు, మళ్ళీ పెద్ద ఇష్యూ అవుతుంది. అందుకే చెప్పను. కావ్య, స్కూటీ మనమే రిపేర్ చేయించి తీసుకెళ్దాం. సుశాంత్ని ఇబ్బంది పెట్టుకో. ఏం అక్కర్లేదు. సుశాంత్ నాకు కాబోయే మొగుడు. ఆ మాత్రం సహాయం చేయడంలో తప్పేమీ లేదు. అయినా సుశాంత్ని ఇప్పటి నుంచే గ్రిప్లో పెట్టుకోవాలి. లేదంటే ఈరోజు జరిగినట్టే ఈ రోజున్నట్టు రేపు ఉండదు అంటున్నాను అంతే. సారీ అంజలి. వేద ఆంటీ అన్న మాటలు నీకు తెలిస్తే
చాలా బాధపడతావు. తను నీ కజిన్ అవ్వచ్చు, ఫ్రెండ్ అవ్వచ్చు, బట్ ఈ ఇంటికి కాబోయే కోడలిగా తనతో ఫ్రెండ్షిప్ అంత వర్తీ కాదు. సో తనని దూరం పెట్టాలి. అందుకే ఫస్ట్ టైం నీ దగ్గర ఈ విషయం దాస్తున్నాను. దా వెళ్దాం. అంజలి ఇంకా ఇంటికి రాలేదేంటండి? ఒకసారి కాల్ చేయండి. ఇందాకే కాల్ చేశాను. కావ్య దగ్గర ఉందంట. అక్కడంతా బానే ఉందంటనా? ప్రేమ ఎలా రిసీవ్ చేసుకుందో ఏంటో. నేను అదంతా అడగలేదు. ఇంటికొచ్చాక తనే చెప్తుందిలే. ఏమోనండి, దేవుడి దయ వల్ల ఏ అవాంతరాలు లేకుండా కావ్య పెళ్లి జరిగిపోతే చాలు. ఆ తర్వాత మన అంజలికి కూడా మంచి సంబంధం చూసి త్వరలోనే పెళ్లి చేసేద్దామండి. తప్పకుండా చేద్దాం. తను ఎలాగో ఇక్కడే బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటుందిగా. సో ఇక్కడే సెటిల్ అయిన ఓ మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేద్దాం. అలా జరగదు. నమస్కారం. రండి కూర్చోండి. నేను కూర్చోడానికి రాలేదు, గాలిలో మేడలు కట్టొద్దు అని హెచ్చరించడానికొచ్చాను. అర్థం కాలేదు కదా? నాకు డొంక తిరుగుడుగా మాట్లాడడం రాదు. ఏదైనా కుండ బద్దలు కొట్టినట్టు చెప్పడమే వచ్చు. మీరు మీ అమ్మాయితో సహా ఈ దేశం వదిలి వెళ్ళిపోవాలి. అడిగే హృదయమే అడిగే నీ కోసం చూసే వరస ఏంటో తెలుపమంటూ ఇలా అడుగే తెలిపెలే అడుగే నీ వైపే నడిచే పరుగులేంటో వివరంగా ఇలా ఏనాడో నీ సొంతమై పోయిందే నా ప్రాణమే ఈనాడే నీ ఒడి చేరి ఆనందంలోన తేలేనే కొంచెం కొంచెం గుండె తట్టి లేపావే నీ చుట్టూ తిరిగే మంత్రం ఏదో వేసావే ఎంతో అందమైన లోకంలోకి నువ్వు తీసుకెళ్ళి నన్నే మాయం చేసావే పిక్ ద కాల్ సుశాంత్. కావ్య, కక్కక్క అని తడబడుతున్నావేంటి? ఏదో పిచ్చి పని చేస్తున్నావన్నమాట. ఏం చేస్తున్నావు? ఏం చేయట్లేదు కావ్య. అంజలి స్కూటీని తీసుకురామని చెప్పావు కదా, ఆ పని మీదే ఉన్నాను. మరి ఎందుకు ఆ తడబాటు? అంటే నువ్వు చెప్పి చాలాసేపు అయింది కదా, ఇంకా స్కూటీ తీసుకురాలేదేంటా అని కోప్పడతావేమోనని టెన్షన్ అయ్యాను. గుడ్. ఆ మాత్రం భయం ఉండాలి. ఓకే, త్వరగా వచ్చేసేయి. ఓకే అంజలి. థ్యాంక్ గాడ్, అనుకోకముందే కట్ చేసినట్టున్నా. కావ్య వినుంటేనా? అమ్మో.
ఎందుకు నన్ను ఇంతలా డిస్టర్బ్ చేస్తున్నావు అంజలి? ఓహో నోను, నాకు కావ్య మాత్రమే కనిపించాలి. కావ్య 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 అంతే. చెప్పిందంతా విన్నారు కదా. నాకు ఎవ్వరికీ ఒకే విషయం పదే పదే చెప్పే అలవాట్లేదు. ఈ ఊర్లోనే కూతురు పెళ్లి చేసి ఇక్కడే సంతోషంగా ఉండాలనుకున్నారు. నోవే. ఉన్నది ఒక్కటే దారి. ఐ మీన్, లేట్ చేయకుండా, నన్ను వెయిట్ చెయ్యనివ్వకుండా ఫ్లైట్ ఎక్కడమే. ఐ మీన్, లేట్ చేయకుండా, నన్ను వెయిట్ చెయ్యనివ్వకుండా ఫ్లైట్ ఎక్కడమే. మీరు చెప్పినట్టే చేస్తామండి. కానీ మాకు 4 రోజులు టైం ఇవ్వండి. మా అమ్మాయిని కన్విన్స్ చేసి ఈ ఊరే కాదు, ఈ దేశమే విడిచి వెళ్ళిపోతాం. గుడ్. భాగ్యనగరంలో భారీ వర్షాలు. చెరువులో ఉండాల్సిన చేపలు ఈదుతూ వీధుల్లో వీరవిహారం. ఇదేంటి, ఎక్వేరియంలో చేపలాగా అటు ఇటు తెగ తిరిగేస్తుంది. ఏమైంది, అటు ఇటు తిరిగేస్తున్నావు? మీకు చెప్పిన అర్థం కాదులేండి. చెప్తేనే కదా అర్థమవుతుందో వ్యర్థమవుతుందో తెలిసేది. కొన్ని తెలిసినా కామ్గా ఉండడం తప్ప ఏం చేయలేంలేండి. ఏం చేయలేమని తెలిసినప్పుడు ప్రశాంతంగా పని చేసుకోకుండా ఇలా పరధ్యానంగా ఫీల్ అవడం దేనికి? మీరు ఖాళీగా ఉంటే కామ్గా పేపర్ చదువుకోండి. నాకు కాలే సలహాలు ఇవ్వకండి. ఈ భార్యల్ని అర్థం చేసుకోవడం అంటే హిస్టరీ స్టూడెంట్ కి కెమిస్ట్రీ చెప్పినట్టు ఉంటుంది. నీ స్కూటీ గురించి ఏం టెన్షన్ పడకే. సుశాంత్కి చెప్పాను కదా, హాఫ్ అన్ అవర్ లో నీ బండి ఇక్కడ ఉంటుంది. నిన్ను రేయ్, కళ్ళు కార్ టైర్ కింద పెట్టి నడుపుతున్నావా? మధ్యలోనే యాక్సిడెంట్ అయ్యి కారు ముక్కలు ముక్కలైపోతుంది. నిన్ను కావ్య ప్లీజ్ వదిలే. కావ్య వదిలే. వదిలే. ఏంటి వదిలేసది? చూడు నీ డ్రెస్సు ఎంతలో పాడైపోయిందో. యూజ్లెస్ ఫెల్లో. మనుషులు ఉన్నారో లేదో అని చూసుకోకుండా వెళ్ళిపోవడమేనా? వెళ్ళిపోయిన వాళ్ళని ఎన్ని తిట్టి ఏంటి లాభం? పద పద. ఇలాంటి వాళ్ళని వదిలిపెట్టకూడదు అంజలి. ఒక్కసారి లెఫ్ట్ అండ్ రైట్ ఇస్తే నెక్స్ట్ టైం సరిగ్గా వెళ్తారు. కార్ నంబర్ చూసుకోవాల్సింది. వాడి కాళ్ళు 2 విరగొట్టేదాన్ని. ఏమైందమ్మా? ఈ మధ్య జనానికి కామన్ సెన్స్ లేకుండా పోయింది నాన్న. రోడ్డు మీద మనుషులు ఉన్నారో లేదో కూడా చూసుకోకుండా ఇష్టం వచ్చినట్టు కార్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. చూడు అంజలి డ్రెస్ ఎలా పాడైపోయిందో. పాడైంది డ్రెస్సే కదా. పాడైంది డ్రెస్సే కదా. అదే అంజలికి ఏం కాలేదు, డ్రెస్ పోతే పోయిందిలే అంటున్నాను. లోపలికి తీసుకువెళ్ళు కావ్య. తడిసిన డ్రెస్తో పాపం ఎంతసేపు అని ఉంటుంది? రా అంజలి, ఫ్రెష్ అప్ అవుదాం.
ఎలా చూస్తాడో చూడు. అసలు కామన్ సెన్సే లేకుండా పోయింది. ఎప్పుడు లేనిది అంజలితో అలా మాట్లాడేవేంటే? ఎలా మాట్లాడాను? నీ తెలీదా? మీ అన్న కూతురు కాబట్టి మీరు రాసుకుని పూసుకుని మాట్లాడతారు. నాకేం అవసరం? ఏమైంది అసలు ఇవాళ నీకు? ఏం కాకూడదనే నా భయం. రోజు పొద్దున్నే ఫోన్ చేసే వేద గారు ఇప్పటిదాకా కాల్ చేయలేదు. ఇది చేసిన పనికి ఎంత ఫీల్ అయిపోయి ఉంటారో ఏంటో. ఇప్పుడు నీ బాధ ఫోన్ గురించా? మీకు అలాగే ఉంటుంది. నా కంగారు మీకేం తెలుసు? ఇది జన్మలో మారదు. కూర్చో. ఓకే, ఇదిగో వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా. హలో, ఏమైందని ఇలా ఉన్నావు? అబ్బే ఏం లేదే. నువ్వేదో దాస్తున్నావు, చెప్పు.